హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హై నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి కిందన క్రాసెస్ అవి ఏమీ లేకుండా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. స్ట్రైట్గా ఎల్ స్కేల్ స్ట్రైట్గా పెట్టుకొని మార్కింగ్ అనేది వేయాలి. అలా అయితే మనకి ఎక్స్ట్రాస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మన నడుము దగ్గర ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చు కోసం అయితే 1 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే వీళ్ళు నడుము అయితే కొంచెం కింద దించమన్నారండి, దానికోసం అయితే ఇంకో 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎల్ స్కేల్ అనేది స్ట్రైట్గా పెట్టుకుంటే మన ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి, ముడతలు అవి రాకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కదండి, ఆ కట్ చేసుకున్నది ఎడ్జెస్ అన్నీ సమానంగా లేకుండా మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవండి, షోల్డర్ని సెంటర్కి పట్టుకొని మనం డాట్ వేస్తాం కదండి నడుముకి, ఆ డాట్ని పట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేయాలి. అలాగే ఖర్చుకి కూడా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి. స్కేల్ పట్టుకొని లైన్స్ అన్ని వేస్తే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుందండి. బ్లౌజ్ ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన నడుము సైజు ఉంటుంది కదండి, మన బ్లౌజ్ సైజు ఏ విధంగా తెలుసుకోవాలంటే వీడియోలు చూపిస్తున్నాను కదా, అలా నడుముకి టేప్ పెట్టుకొని 2 ఇంచెస్ పట్టుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి అయితే పట్టుకుంటే సైజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇదైతే 32 సైజ్ బ్లౌజ్ అండి. దాన్ని 4 భాగాలు చేస్తే 8 అయితే వస్తుంది కదండి. వీడియోలు చూపించినట్టుగా దాన్ని 4 భాగాలు చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 ఇంచు డాట్కి అయితే మన బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, డాట్ కోసం. అలాగే ఖర్చులకి 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి ఇది 32 సైజ్ బ్లౌజ్ కనుక నేను ఫుల్ షోల్డర్కి అయితే పెట్టుకోవాలండి. మన ఫుల్ షోల్డర్కి నెక్ విడ్త్ వచ్చేసి ఇది 28 సైజ్ కనుక 32 సైజ్ కనుక నేను 4.5 అయితే పెట్టుకున్నాను నెక్ విడ్త్. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఆర్మ్ రౌండ్ యాజ్ యూజువల్గా 6 అయితే పెట్టుకున్నాను, 6 ఇంచెస్కి. ఇప్పుడు పైన అయితే ఎంత చూసుకొని నీట్గా క్రాస్ లేకుండా ఉంటుందండి. పైన మార్కింగ్ కింద మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్కి అయితే నీట్గా లైన్స్ అయితే వేసేయండి మనం పెట్టుకున్న మార్కింగ్కి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అయితే పెట్టుకొని నీట్గా మార్కింగ్ అనేది పెట్టండి. ఈ స్కేల్ ఉపయోగించడం వల్ల మనకి ఎక్కడ ముడతలు అనేవి రావండి, పర్ఫెక్ట్గా గీత అనేది స్ట్రైట్గా వస్తుంది. మన చెస్ట్ లూజ్ కోసం ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి వరకు ఫ్రంట్ పార్ట్ పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ దగ్గరికి స్ట్రైట్గా అయితే పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న చూడండి, ఉక్స్ పట్టి దగ్గర లాస్ట్కి, అలాగే లాస్ట్ స్టిచ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అంతవరకు సాగదీయకుండా స్ట్రైట్గా అయితే పట్టుకొని మనం కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడికైతే 9.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇది ఫుల్ షోల్డర్ హై నెక్ బ్లౌజ్ కనుక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది హై నెక్కి మనకి బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. అక్కడ నార్మల్ డీప్ నెక్ బ్లౌజులకి అయితే అక్కడ 9.5 వస్తే 9.5 పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చులకి అయితే పెట్టుకుంటాం కదా, హై నెక్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి. అలా అయితే మనకి చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా అయితే ఉంటుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది 32 సైజ్ బ్లౌజ్ కనుక 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ స్కేల్ పెట్టుకొని నీట్గా కర్వ్ అనేది ఇచ్చేయాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు హై నెక్ బ్లౌజ్కి నేను 3.5 ఇంచెస్ అయితే డీప్ అనేది పెడుతున్నానండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా హై నెక్ అనేది కుదురుతుంది. 3.5 అయితే పెట్టుకోవచ్చు. ఇవిడైతే 3.5 పెట్టమన్నారు. లేదు అంటే కస్టమర్ చాయిస్ ప్రకారం ఎంతవరకు కావాలంటే అంతవరకు. హై నెక్ అంటే పైకి 3.5 పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. లేదు ఎవరైనా కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ దించుకుంటే సరిపోద్ది. కానీ నేనైతే 3.5 పెడుతున్నాను.
దానికి కరువు స్కేల్ పెట్టుకొని రౌండ్ అయితే నీట్గా ఇచ్చేసేయండి. ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇది ఆల్రెడీ కస్టమర్ అయితే వేసుకున్న తర్వాతే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆర్మ్ హోల్ వైపు 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపు చూడండి, వీడియో చూసి అలా క్రాస్గా లైన్ అనేది వేయాలండి. అలా వేస్తే మనకి షోల్డర్ అనేది పట్టేయకుండా బాగుంటుంది. ఎందుకంటే హై నెక్ బ్లౌజ్ కంపల్సరీగా అక్కడ 1/2 ఇంచు స్లోప్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ ఆర్మ్ రౌండ్ అనేది చూద్దామండి. మనం అక్కడ 1/2 ఇంచు స్లోప్ ఇచ్చాం కదండి, అది కాకుండా మళ్ళీ ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకొని వీడియోలు చూపిస్తాను చూడండి. ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకొని మనం ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలండి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా పెట్టుకుంటూ చూడాలండి. మనం పెట్టే ఖర్చు దగ్గరికి ఉండాలి. చూడండి, నాకైతే కరెక్ట్గా వచ్చింది స్టిచ్ అనేది. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టే బ్లౌజ్ అనేది. ఎందుకంటే అన్నీ సెట్ అవుతున్నాయి కదండి, మనకి కొలతకి బ్లౌజ్ ఇస్తారు కనుక బ్లౌజ్ ప్రకారం మనం స్టిచ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం మనకి ఉండదు. నెక్ అనేది నేను లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. చూడండి, వీడియోలో చూపించినట్టుగా క్రాస్ అనేది అలా పెట్టుకోవాలండి. బ్లౌజ్ పీస్ పైన బ్యాక్ పార్ట్ అలా పెట్టుకొని ఆర్మ్ హోల్ అలాగే సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనకి స్ట్రైట్గా వేయాలనుకుంటే అలా స్కేల్ ఉపయోగించాలి, లేదు మామూలుగా వేసేవచ్చు. కానీ మీకు అర్థం కావాలన్నట్టుగా నేను స్కేల్ ఉపయోగించి గీతలు అనేవి గీస్తున్నాను. ఆర్మ్ హోల్ వైపు కూడా నీట్గా గీతలు అనేవి గీయాలండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు, షోల్డరు అలాగే నెక్ ఎక్కడికైతే డౌన్ అవుతుందో అంతవరకు కూడా చిన్న మార్కింగ్ అయితే పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలండి. ఇప్పుడు షోల్డర్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే చూసుకోవాలండి. ఫ్రంట్ అయితే డీప్ నెక్కే పెట్టమన్నారు, బ్యాక్ అయితే ఓన్లీ హై నెక్. అందువలన మనకి కొలత బ్లౌజ్లో ఎంతవరకు డీప్ అయితే ఉందో అంతవరకు నేనైతే పెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఖర్చుకి వదిలేసి ఫోల్డింగ్ నీట్గా బ్లౌజ్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అమర్చుకోవాలి. అలా అయితే మనకి డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే ఫ్రంట్ పార్ట్ కిందకి పైకి అయిపోతుందండి. మనం ఎంత నీట్గా అయితే పెట్టుకుంటామో అంత నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం పైకి అయితే పెట్టమన్నారండి, జస్ట్ ఒక 1/2 ఇంచు పైకి అయితే పెట్టమన్నారని కొంచెం పైకి అయితే మార్కింగ్ అనేది పెడతానండి. అలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంటుంది కదండి, హైట్ కొలుచుకోవడం కోసం పైన మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత మార్కింగ్ పెట్టుకొని చూడండి, షోల్డరు ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఫస్ట్ డాట్, ఆ డాట్ పట్టుకొని ఎక్కువగా సాగదీయకుండా అలాగా స్ట్రైట్గా వీడియోలో చూపిస్తాం కదా, సాగదీయకూడదు. జస్ట్ అలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మనం తీసుకోవాలి. డాట్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మనకి అలాగే పైన కిందన డాట్స్కి ఖర్చులకి మధ్యలో మనం డాట్స్ వేస్తాం కదా, దానికి ఖర్చులతో సహా అక్కడ మూడో ఊక్స్ ఉంటుంది కదండి, అంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది మనకి. అలాగే ఊక్స్ పట్టి నుంచి ఫ్రంట్ డాట్కి ఉన్న మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ కూడా కొలుచుకొని వీడియోలు చూపిస్తున్నాను కదండి. అలాగే అక్కడ ఖర్చుతో ఉక్స్ పట్టి వైపు ఖర్చు అయితే ఉంటుంది కదండి, ఆ ఖర్చుతో పాటు పెట్టుకొని డాట్ వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్, ఆ మెయిన్ డాట్ ఎంత వెడల్పు వచ్చిందో చూసుకొని పెట్టుకోవాలి. మ్యాక్సిమం 2 ఇంచెస్ అయితే ఉంటుంది. బాగా చెస్ట్ ఎక్కువ ఉంటే 2.5, 2.5 అంతే, అంతకుమించి ఎక్కువ అయితే పెట్టకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మన సైడ్ జాయింట్ వైపు ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ నుంచి సైడ్ జాయింట్ వైపు కిందకి మార్కింగ్, మన షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా మార్కింగ్ అనేది తీసుకోవాలండి. షేప్ బెల్ట్తో తీసుకుంటే బ్లౌజ్ పాడైపోద్ది. షేప్ బెల్ట్ వదిలేసి మిగతా మెయిన్ మధ్యలో ఉన్న క్లాత్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ నుంచి లాస్ట్ వరకు ఎంత స్టిచ్ ఉంటుందో అంతవరకు అయితే ఉంటుందో అది చూసుకొని వేసుకోవాలి.
నీట్గా ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్ అనేది కూడా ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అయితే వేయండి. సైడ్ జాయింట్ వైపు మనం పైనుంచి తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ పొడవు రెండు కలుపుకొని స్ట్రైట్ లైన్ వేసుకొని అక్కడ ఉక్స్ పట్టి దగ్గర మనం చిన్న రౌండ్ అయితే ఇవ్వాలండి. ఆ రెండు గీతలు కలుపుకొని చిన్న రౌండ్ అయితే ఇస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే డాట్స్ అండి, డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని డాట్ పొడవు అయితే వేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వైపు మనం స్క్వేర్గా అయితే తీసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కదా, ఆ విధంగా అయితే నీట్గా వేసుకొని అక్కడ హాఫ్ ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని లోత్ అనేది తీసుకోవాలండి. లోత్ కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. లోత్ వచ్చేసి ఆ బాక్స్లోనే ఉండాలండి, బాక్స్ బయటకు అనేది రాకూడదు. అందుకని బాక్స్ మళ్ళీ వేసి అందులో హాఫ్ ఇంచు లోత్ అయితే తీసాను. ఇప్పుడు డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. మ్యాక్సిమం డాట్ ఎవరికైనా 2.5 ఉంటుంది, కానీ ఒకసారి చూసుకొని వేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. 2.5 ఇంచులకి అయితే డాట్ అనేది నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు డాట్కి వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా రెండు ఖర్చులకి మధ్యలో ఉన్న ప్లేస్ని తీసుకొని దానికి సెంటర్ ఫోల్డ్ చేస్తే మెయిన్ డాట్ అనేది వేయాలి. డాట్కి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి కదండి. అలా 2 ఇంచెస్ గ్యాప్తో ఆర్మ్ హోల్ వైపు కూడా మనం డాట్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా డాట్ అనేది పెట్టుకోవాలి. కంపల్సరీగా 3 డాట్లకి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కొలతలు గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మనం ఎవరికైనా నీట్గా కటింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి వచ్చండి. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి లైక్ అయితే చేయండి. నీట్గా కటింగ్ అయితే చేయండి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో మార్కింగ్ పైన స్టిచ్ అనేది కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. స్లోగానే చేయండి, కంగారు అయితే పడి ఫాస్ట్గా అయితే కటింగ్ అనేది చేయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్స్ అండి. ఫోర్ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలండి హ్యాండ్స్కి అనేది. అలా అయితే 2 హ్యాండ్స్ మనకి వచ్చేస్తాయి. కిందనే ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్గా అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడైతే ఎక్స్ట్రాస్ అయితే కట్ చేస్తాను. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలండి, అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింద మనం చేతికుట్లకి ఖర్చు అయితే పెడతాం కదండి, ఖర్చు కోసం 1 ఇంచుకి అయితే నేను మార్కింగ్ పెడుతున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి. వీళ్ళైతే నాకు 1 ఇంచు హ్యాండ్స్ కూడా హైట్ అనేది పెట్టమన్నారు, అందుకోసమని ఇంకో 1 ఇంచుకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఫస్ట్ వెడల్పుకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హైట్ అండి, మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ కూడా తీసుకోవాలి. అసలుకి ఖర్చుకి కలిపి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని నీట్గా లైన్స్ అయితే వేయాలండి. ఆర్మ్ హోల్ వైపు మనం పెట్టుకున్నాం కదండి డాట్ లోతు, అది అక్కడికైతే కటింగ్ పెట్టుకోవాలి, లైన్ అనేది వేసేయాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉంటుంది కదండి, హ్యాండ్ పొడవు దగ్గర నుంచి మన ఆర్మ్ లూజ్ ఉంటుంది కదండి, ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ అయితే నాకు 7.5 పావు తక్కువ 8 అయితే వచ్చిందండి. నాకు ఇక్కడ ఖర్చులకి ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం 8 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అందులో సగాన్ని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకొని పైకి ఒక లైన్ అయితే వేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పైకి లైన్ అయితే వేసుకోవాలి. అలాగే మనం హ్యాండ్ ఎక్కడి వరకు అయితే పొడవు తీసుకున్నామో అక్కడి నుంచి స్కేల్ పట్టుకొని కర్వ్ అయితే ఇవ్వాలండి. మనం లైన్ ఇచ్చాం కదండి, ఆ లైన్ వరకు కర్వ్ ఇచ్చి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, కర్వ్ స్కేల్ అనేది రివర్స్ చేసి చిన్నగా రౌండ్ అయితే ఇస్తున్నానండి. చేస్తే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ ఎక్స్ట్రా అయితే నేను ఖర్చుల కోసం పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోయినా అర్థమైనా నాకైతే కామెంట్ అయితే చేయండి. కటింగ్ ఎలా ఉన్నదనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. అలా చూస్తూ కూడా కటింగ్ చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఎక్స్ట్రా పీస్ కోసం ఖర్చుల కోసం ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేయాలి కదండి, దానికోసం నేనైతే కటింగ్ చేసుకొని పీస్ అయితే పెట్టుకున్నాను.
స్టిచ్చింగ్ చేసేటప్పుడు పీస్ అయితే యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు నీట్గా అయితే కనిపిస్తుంది కదా, మనకు రౌండ్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కూడా నీట్గా ఎడ్జెస్ అనేవి నీట్గా చేసుకొని మన అది బ్లౌజ్లో ఉక్స్ పట్టి వైపు తీసుకోవాలండి. కొలతలు ఎప్పుడు కూడా ఎంత పొడవు అయితే ఉందో ఖర్చులతో సహా పెట్టుకొని పొడవు అయితే తీసుకోవాలండి. అలాగే దీని వెడల్పు వచ్చేసి నాకు సైడ్ జాయింట్ వైపు 2.5 అయితే వచ్చిందండి. పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్ సైజ్ వచ్చింది. ఉక్స్ పట్టి సైడ్ జాయింట్ వైపు 2.5 వచ్చింది కనుక ఉక్స్ పట్టి వైపు 3 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకొని అలా అయితే మనకు ఉక్స్ పట్టి అనేది షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి వైపు వేసేది పెద్దదిగా ఉండాలి. అలాగే సైడ్ జాయింట్ వైపు వేసేది 1/4 ఇంచు చిన్నది అయితే పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది బాగా కూర్చుంటుందండి. చూడండి వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి షేప్ బెల్ట్. అలా తీసుకుంటేనే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. చెస్ట్ పాయింట్ కరెక్ట్గా నించుంటుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే కొలతలతో మీరు బ్లౌజ్ అనేది కుట్టారంటే చాలా బాగా వస్తుందండి. వీడియోలు చూపిస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. డాట్ అనేది మనం డాట్ వేసిన తర్వాత షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకును. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది కట్ చేయాలి. నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.